నెక్స్ట్ అండి ఫ్యాన్స్ ప్రాణం తీసిన రహదారి డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం. పాపం అదొకటి బాధాకరమైనటువంటి అంశం. నిన్న గేమ్ చేంజర్కి వచ్చి వెళుతూ అక్కడ రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. ఆ చనిపోయినటువంటి వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే ఆ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో దాన్ని బాగు చేసి చాలామంది ప్రమాదాలతో చనిపోయారంట అక్కడ. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. దీనికి సంబంధించి బయట ఒకసారి ప్లే చేయండి. చిన్న ఫంక్షన్ చేద్దాం, నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని. నేను ఒకటే చెప్పాను, ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. ఇంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా 10 lakhs అండి. అలా ప్రభుత్వం నుంచి కూడా రామ్ చరణ్ గారు దానికి వైసీపీలో ఎవరో ఒకరు దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పని ఎవరో ట్వీట్ చేయడం, ఎవరో మాట్లాడిందో జరిగింది. ఆ రోడ్డు వేయినందుకు ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ముందు ఆ రోడ్డు వాళ్ళదే కదా సమస్య. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోయింది. వాళ్ళని అరెస్ట్ చేయలేదని వాళ్ళేది మమ్మల్ని అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఊరక గిలుతుంటారు అనమాట. ఆయన పాపం అంత స్వయంగా జాగ్రత్తగా వెళ్ళండి, మీ శ్రేయస్సే నాకు ముఖ్యం, నేను బాధపడుతుంటానని చెప్పిన ఆయన ఎంత బాధపడుతుంటాడు సంఘటన జరిగిన తర్వాత. అది వాళ్ళకి అర్థం చేసుకోరు. ఏంటంటే ఏదో ఒకటి ఆ రోజంటే అది అల్లు అర్జున్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయం అది వేరు, అక్కడ సబ్జెక్ట్ అది వేరు. సతీష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సతీష్. ఏంటి మొత్తానికి చెప్పు. ఇక్కడ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో సార్, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. అంటే ఇక్కడ గోదావరి జిల్లా నుంచి ఒకటే కాదు సార్, ఒరిస్సా నుంచి వచ్చారు, అలాగే విజయనగరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా క్షేమంగా ఇంటికి వెళ్ళారు సార్. కానీ ఈ ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లాకు సంబంధించి, కాకినాడ రూరల్ గొల్లపాలెం అక్కడ సంబంధించి ఎవరైతే ఇద్దరు యువకులు ఉన్నారో, రాత్రి ఎగ్జాక్ట్ 9:30కి కరెక్ట్ గా ఆ సమయం చూసుకున్న సమయానికి ఆ రంగంపేట ఏరియా వచ్చే సమయానికి ఆ మంచు ఫుల్ గా మంచు ఒకటి ఉంది, ప్లస్ అన్ని గొతుకులు, ఆ రోడ్ లో వెళ్ళాలన్న గొతుకులు. అందులో 1 way. ఇప్పుడు ఆల్రెడీ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వర్క్ మొదలుపెట్టి ఆల్రెడీ వర్క్ చేస్తున్న సమయంలోనే ఒక 1 way వదిలేరు కాబట్టి వాటి నుంచి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్లే సమయంలో పక్కన చీకటితో పాటు గొతుకులు బాగా ఎక్కువ ఉండడంతో అక్కడ నేరుగా అక్కడ యాక్సిడెంట్ అవడం, అక్కడ వాళ్ళతో ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది సార్. ఎందుకంటే ఇది చిన్న హైవే కాదు సార్, అది ఒక దాదాపు రాజమహేంద్రవరం నుంచి ఆ కాకినాడ వరకు కూడా భారీ స్థాయిలో ఉండే ఏడీపీ రోడ్ ఇది. దీనికి 7 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం అక్కడ అందులో అంటే ఇది అవుతుంది సార్. దీని మీద ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు సంబంధించి ప్రొడక్షన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది సార్. రైట్. ఓం గారు కూడా ఉన్నారు సార్.